ప్రైజ్ ది లార్డ్. చాలా మంది ఫేమస్ అవ్వాలని ఆశిస్తూ రకరకాలుగా పబ్లిసిటీ కోసం ప్రయాసపడుతూ ఉన్నారు. ఇలా ఫేమస్ అవ్వటానికి ఆశపడటం తప్పు కాదు, కానీ మనం ప్రసిద్ధి చేయబడట యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో ఎరిగి ఉండటం చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే కొరింథీ మొదటి పత్రిక 10:31 ప్రకారం మీరు భోజనం చేసినను పానము చేసినను ఏది చేసినను ఆయన మహిమ కొరకు చేయడని బైబిల్ చెప్తూ ఉంది. గనుక మనము ఆశించేది ఏదైనా అది దేవునికి మహిమ కలిగించేదా లేదా దురాశలను కలిగించేదా? దేవుని పక్షాన మాదిరికరమైన జీవితాన్ని జీవించుటకు ఆయన సాక్షిగా ఉండటానికి మనల్ని ప్రోత్సహిస్తుందా లేదా రాజకీయ లబ్ధికి, అధికార దాహానికి, శరీర కోరికలకు నడుపుతుందా అని పరిశీలించుకోవడం చాలా ప్రాముఖ్యం. యోహాను 6వ అధ్యాయంలో యేసయ్య 5 రొట్టెలను 2 చేపలను 5,000 మంది పురుషులకు పంచిపెట్టినప్పుడు ఆయన చేసిన సూచక క్రియలను చూసిన ప్రజలందరూ బహుగా ఆశ్చర్యపడి ఈయన నిజంగా రాబోయే ప్రవక్త అని వారు అనుకొని యేసయ్యపై వారికి ఉన్న అభిమానాన్ని బట్టి, నమ్మకాన్ని బట్టి, గౌరవాన్ని బట్టి ఆ జనసమూహము యేసయ్యను రాజుగా చేయడానికి బలవంతం చేయబోయారు. అయితే యేసయ్య అది ఎరిగి అక్కడి నుండి వెళ్ళిపోయాడని యోహాను 6:15లో రాయబడి ఉంది. కాబట్టి యేసయ్య ఆ అవకాశాన్ని వాడుకొని ఉంటే ఫేమస్ అయ్యేవాడు, ధనవంతుడయ్యేవాడు. ఆయన ఒక రాజుగా సింహాసనం మీద కూర్చొని వాక్యం బోధిస్తే లక్షలాది మంది ప్రజలు వినేవారు అని భూసంబంధమైన దృష్టితో ఆలోచించి తర్కించేవారు కూడా అనేకులు క్రైస్తవ్యంలో లేకపోలేదు. కానీ అది దేవుని మహిమపరిచేది కాదు గనుకే యేసయ్య దానిని తిరస్కరించాడు. ఇలా యేసయ్య తాను చేసిన ప్రతి పనిలోనూ తండ్రి సంకల్పాన్ని అనుసరించాడు. యోహాను సువార్త 8:50 ప్రకారం నేను నా మహిమను వెతుకుటలేదు, నా తండ్రిని గణపరచువాడనని యేసయ్య మనకు ఒక మాదిరిని చూపాడు. మనము ఏదైనా సరే తండ్రిని గణపరచుటకే చేయాలనే ఒక గురిని మనకు నేర్పాడు. గనుక పబ్లిసిటీ అనేది తప్పు కాదు, కానీ అది దేవునికి మహిమ కలిగించేదిగా ఉండటమే ప్రాముఖ్యమైనది. అందుకే యాకోబు 4:3 ప్రకారం మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం వినియోగించుకున్నట్టుకై దురుద్దేశంతో అడుగుదురు గనుక మీకు ఏమీ దొరుకుటలేదని తెలియజేయబడింది. కాబట్టి యెషయా 55:8 ప్రకారం మన త్రోవలు ఆయన త్రోవల వంటివి కావు గనుక ఆయన వినయము గలవారిని ఎన్నుకొని తన నిత్య సంకల్పాన్ని నెరవేర్చుకుంటాడు. ఎందుకంటే కొరింథీ మొదటి పత్రిక 1:29 ప్రకారం ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకూడనట్లు దేవుడు వెర్రివారిని ఏర్పరచుకున్నాడని బైబిల్ చెప్తుంది. కాబట్టి దేవుని సన్నిధిలో మన శరీరం అతిశయించకుండానట్లు జాగ్రత్త వహిస్తూ మనం దేవుని ఎదుట తగ్గించుకోవడం ఒక లక్షణంగా మార్చుకున్నప్పుడు పేతురు మొదటి పత్రిక 5:6 ప్రకారం ఆయన తన విధానంలో తన సమయంలో మనల్ని హెచ్చిస్తాడు. ఆయన మన పట్ల ఏర్పరిచిన శ్రేష్టమైన మార్గంలో మనల్ని నడిపిస్తాడు. ఆ మార్గంలో మనకు నిత్య ఫలితాలని ఇస్తాడు. గనుక దేవుని మహిమార్థమే జీవిస్తూ దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడుతూ మన తలాంతులన్నీ ఆయన మహిమ కొరకు ఉపయోగిద్దాం. ఆయన సాక్షిగా మాదిరికరమైన జీవితాన్ని జీవిద్దాం. దేవుడు ఈ మాటలు ఫలింపచేయునుగాక.